అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఎవరినన్నా ప్రేమిస్తే ప్రియుడి కోసం ఆ కన్ను కూతురులో వేరే వాడితో లేచిపోయేది ఇప్పటి వరకు మనం చూసాం, అవునా కదా? ఇంకా మొగుల్ని చంపే పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రుల్ని పోషించిన తల్లిదండ్రులే చంపేసింది ఒక మహిళా నర్సు. నిజంగా ఎలా చంపిందని తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అయితే అవుతారు. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే బడ్వారం మండలం, అంటే యాచారం గ్రామంలో ఏదైతే జరిగిండేది, ఒక నర్సు సంగారెడ్డిలో పనిచేస్తుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు వచ్చి దశరథ్, తర్వాత లక్ష్మి. వీళ్ళ కూతురే నర్సుగా అయితే పనిచేస్తుంది సంగారెడ్డిలో. ఏం చేసిందంటే, మామూలుగా వాళ్ళ పేరెంట్స్ వయసుకు వచ్చిందని వేరే వాళ్ళకి, అంటే వాళ్ళ కూతురికి పెళ్లి చూపులు అయితే చూసేసినారు. ఒకరిని చూసేసి పెళ్లి చేసుకోమని అయితే చెప్పారు. కానీ ఆ టైంకి ఇన్స్టాగ్రామ్ లో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ చూపించిండే సంబంధం అయితే ఆమెకైతే ఇష్టంలే. కానీ చాలా అంటే చాలా ప్రెషర్ అయితే పెట్టినారు. ఆయమ్మకైతే కోపం అయితే వచ్చేసింది. అక్కడ లేచిపోయినా పెద్ద రోగం లేదు, అవునా కదా? కానీ చూడండి ఏం చేసిందో. అసలు అంటే నర్సుగా పనిచేస్తుంది కదా. నర్సుగా పనిచేస్తే మామూలుగా తెలిసిటుంది మత్తు ఇంజెక్షన్ ఏది, దేనికి, అంటే దేనికి ఏ ఇంజెక్షన్ వాడతారో అంతా తెలిసి ఉంటుంది. ఈవెన్ మత్తు ఇంజెక్షన్ కూడా తెలిసి ఉంటుంది, అవునా కదా? మత్తు ఇంజెక్షన్ అయితే ఇంటికి తీసుకొని వచ్చి, అంటే మామూలుగా ఈ కాలంలో వయసు అయిన వాళ్ళకి ఒళ్ళు నొప్పులు అయితే ఉంటాయి. మామూలుగానే ఒళ్ళు నొప్పులు అయితే ఉంటాయి, అవునా కదా? అందుకే ఒళ్ళు నొప్పులు ఇంజక్షన్లు ఇవన్నీ చెప్పి మోసం చేసి ఒళ్ళు నొప్పులు, అంటే ఈ ఇంజక్షన్స్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికైతే మత్తు ఇంజక్షన్లు అయితే వేసేసింది. అది కాకుండా ఓవర్ డోస్ అయితే వేసేసింది. పాపం నిజంగా తల్లిదండ్రులు కని పెంచి పోషించిన తల్లిదండ్రులు స్పృహ తప్పి కోల్పోయారు. ఆ టైంలో భయపడిపోయింది. అంటే కావాలని చేసినా కూడా, అంటే స్పృహ తప్పి కోల్పోయిన తర్వాత ఎవరైనా భయపడతారు, అవునా కదా? తర్వాత భయపడింది. తర్వాత వాళ్ళన్న, అంటే వీళ్ళ దశరథ్ తర్వాత లక్ష్మి వాళ్ళ కొడుకు, అంటే వీళ్ళన్న లెక్క, ఆ నర్సు వాళ్ళన్న ఫోన్ చేసేసి తల్లిదండ్రులు అంటే స్పృహ తప్పి కోల్పోయారు, అర్జెంటుగా రమ్మని పిలిచింది. తర్వాత అశోక్ అయితే అర్జెంటుగా అయితే వస్తాడు. స్పృహ కోల్పోయింటారు. హుటాహుటిన అంటే అర్జెంటుగా హాస్పిటల్కి అయితే తోడుకొని పోతారు. హాస్పిటల్కి తోడుకొని పోయిన తర్వాత అప్పటికే వాళ్ళైతే చనిపోయింటారు. కానీ అంటే ఏం చెప్పిందంటే, మామూలుగా అంటే కూడా ఇలా చేసిందని వాళ్ళ అన్నకైతే చెప్పిండ్లా. ఏంటి చెప్తుంది, అవునా కదా? మామూలుగా ఊర్లో వాళ్ళందరికీ చెప్పింది ఏమనంటే, అంటే అప్పుల బాధ అయిపోయింది చాలా. చాలా అంటే చాలా అప్పులైతే చేసేసినాడు. ఆ బాధతోనే చాలా మంది హింసిస్తుంటే, ఆ అప్పుల బాధతోనే ఈ దశరథ్ అనేవాడు సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు అని అయితే చెప్పింది. ఎప్పుడు ఈ దశరథ్ చనిపోయాడో ఆ బాధ తట్టుకోలేక లక్ష్మి కూడా చనిపోయింది అని అయితే వీళ్ళైతే నమ్మించే ప్రయత్నం అయితే చేసినారు. కానీ వీళ్ళ కొడుకు అశోక్ ఎందుకో నమ్మలేదు. ఏమో జరిగింది అని అయితే అనుమానం అయితే వచ్చింది చెల్లెల మీద, నర్స్ మీద. ఫైనల్ గా పోలీస్ కంప్లైంట్ అయితే చేస్తే తెలిసింది, ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులనే చంపాను, అడ్డొస్తున్నారని అయితే చెప్పింది. చూడండి ఎంత దారుణం. కన్ని పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని అసలు ఒక ప్రియుడి కోసం చంపడం ఏంటి, అవునా కదా? చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ అనేవాళ్ళు, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత సపోర్ట్ అయితే చేయండి. బై బై.